ఆడుకుంటున్నారు. వీళ్ళు మనోళ్ళు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని చెప్పి ఆ సన్నాసుల చేతిలో నలిగిపోతున్నారు. పాయింట్ ఏంటి, 80 సీట్లు 120 అవుతాయి ఉత్తరాదికి. బీహార్లో ఇప్పుడు 48 ఉన్నాయి. అది రేపు పొద్దున 24 పెరుగుతాయి. అట్లాగా అటు పక్కన సీట్లు పెరుగుతాయి. ఇదివరకు బీహార్ 54 అనమాట. దాంట్లో నుంచి జార్ఖండ్ విడిపోవడం వల్ల సీట్లు పోయినాయి అటు పక్కకి. అట్లాంటి సిచ్యుయేషన్ ఉన్నాయని అక్కడ పెరిగిపోతాయి ఉత్తరాదిలో సీట్లు. ఉత్తరాదిలో కాంగ్రెస్ పుంజుకోవాల. అక్కడ దాని పేరేంటది, మన ఉత్తరప్రదేశ్ లో ఉంది అఖిలేష్ యాదవ్ వాళ్ళ పార్టీ. వాళ్ళు అసలు మహిళల్ని ఎంకరేజ్ చేయరు. వాళ్ళ మహిళలు అంటే అఖిలేష్ భార్య, లేకపోతే వాళ్ళ పెన్నమ్మో, ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు అక్కడ. వాళ్ళకి ముందు అసలు గొడవ ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన కాదు, మహిళా రిజర్వేషన్ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మహిళలు ఎవరు ఉండాలంటే వాళ్ళ పెళ్ళాలో, వాళ్ళ కూతుళ్ళో, వాళ్ళ చెల్లెళ్ళలో ఉండాలి, అంతే. అంతే తప్పించి బయట ప్రపంచం నుంచి మహిళలు కూడా రావడం బిగినైతే వీళ్ళ అనార్కీ తెలిసిపోతుంది బయటికి. వీళ్ళ అనాగరిక ధోరణి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పురంధేశ్వరి మాట్లాడే సబ్జెక్టు ఇంకొక మామూలు ఎంపీకి వల్ల కాదు. పురంధేశ్వరి హైలీ టాలెంటెడ్, అందులో మాట్లాడటం. సుష్మా స్వరాజ్ మాట్లాడినటువంటిది, లేకపోతే స్మృతి ఇరానీ మాటలు, ఆ సబ్జెక్ట్ తో మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళు.